నిమ్మకాయలు గ్రేడ్ చేస్తున్నా. కొంచెం మచ్చకాయలు, కొంచెం బాగుండని కాయలు అన్నీ ఏరే వేయాలన్నమాట. కొంచెం ఒక రకమైనవన్నీ ఏరి పండుకాయలన్నీ ఏరే వేయాలి. అన్నీ చాలా కాయకి మచ్చ వచ్చిందండి, ఎక్కువ మచ్చకాయ వచ్చిందనమాట. ఈ మచ్చకాయ రేటు రాదనమాట, కొనరనమాట మచ్చకాయ. ఇట్లా మచ్చ వచ్చిన కాయ కొనరు, రేటు తక్కువ పడుద్ది అనమాట ఈ మచ్చ వచ్చిన కాయ అంతా. ఏం చేస్తామండి, రైతుకి కాయ ఉంటే రేటు ఉండదు, రేటు ఉంటే కాయ ఉండదు. చేసేది ఏముంది, ఏది చేసేవాళ్ళు అది చేసుకుని బతకాలి. కాయ సగానికి సగం మచ్చ తేలుతుందండి, ఇంకేం డబ్బులు వస్తాయండి మనకి? డబ్బులు రావు, ఇంకా లాస్ అనమాట, మనకి లాస్ వస్తుంది అనమాట. బాగా ఇట్లా మచ్చకాయ తెగితే మనకి పుల్లు, గజ్జి, మచ్చ, మంగు అన్నీ వచ్చినాయి అన్నమాట. రైతు ఎప్పుడు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకేనండి బాగుపడేది. ఎప్పుడు రైతు నష్టంలోనే ఉంటాడనమాట. ఎందుకంటే సరుకు ఉంటే రేటు ఉండదు, రేటు ఉంటే సరుకు ఉండదు. ఏం చేస్తామండి మరి, ఏదో ఒకటి చేయాలి కదా. తెల్ల మచ్చ చుక్క అట్లా మంగులాగా అలా వచ్చిందనమాట. ఈ మచ్చ లేకుండా ఉంటే ఒక రకంగా మార్కెట్లో బాగా పోతాయి అన్నమాట. ఈ మచ్చ ఉంటే బాగా బాగు అనమాట కాయ. అది మచ్చ ఉండకూడదు, మచ్చ ఉంటే బాగా బాగు. పైరు బాగా పండిందని సంతోషపడటానికి లేదు. కాయలు నీట్గా గ్రేడ్ చేస్తే బాగా ఇదైద్ది అనమాట.
ఇదే బాగా ఇదిగోండి చూడండి ఎట్లా మచ్చ వచ్చింది ఈ కాయకి. బాగా మచ్చ ఉన్న కాయలు అమ్ముడుపోవట్లేదండి. మచ్చ లేకుండా బాగా నీట్గా గ్రేడ్ చేస్తే కొంచెం పర్వాలేదు, బాగానే అమ్ముడుపోతాయి కాయలు. ఈ వర్షాలకి ఏమోనండి గజ్జెలాగా వచ్చింది కాయకి, కొంచెం గజ్జెలాగా వచ్చి ఇదైందనమాట. హాయ్ అండి, బాయ్. వంట చేసుకుని పొద్దున్నే టిఫిన్ చేసి క్యారేజీ పెట్టుకొని వచ్చామండి. సన్నకాయ, మచ్చకాయ, లావుకాయ మొత్తం తీసేస్తే గున్నకాయకి కొంచెం మంచి రేట్ వస్తుంది అన్నమాట. అది జాగ్రత్తగా మనం బాగా నీట్గా చేసుకుంటే గ్రేడు మనకు పనికొచ్చే వాళ్ళకి కొంచెం గ్రేడ్ బాగా రాదనమాట. అందుకే నేను మేమే నీట్గా చేస్తాం గ్రేడ్ మాత్రం. గ్రేడ్లోనే వస్తాయి డబ్బులు. గ్రేడ్ సరిగ్గా చేయకపోతే రావన్నమాట. గ్రేడ్ చేయటంలోనే డబ్బులు వస్తాయి అన్నమాట. ఈ కొన్ని మరీ ఇలా వచ్చినాయి అన్నమాట ఈ కాయలు. పండుకాయలు నేరు పక్కన వేస్తున్నానండి. అవి తర్వాత మళ్ళీ ఈ గ్రేడ్ చేసి దాంట్లో కొంచెం మంచిగా ఉన్న కాయని మళ్ళీ ఏరేదేసి 3 గ్రేడ్లు చేస్తామన్నమాట. 3 గ్రేడ్లు. తెచ్చావా? ఇట్రా ఇటే తీసుకొచ్చి ఇక ఎంత సైడ్కి ఇటే పోతుంటే నేను చేసినవన్నీ ఇటు నెడతా ఉంటాను అన్నమాట. నువ్వు వాళ్ళందరి దగ్గర ఎప్పటికప్పుడు కొంచెం అవంగానే గోతంలో పోంచుకొని తెంచుకుంటా ఉండు, నీకు కూడా ఇబ్బంది లేకుండా. 3 సార్లు ఉన్నాయి కాబట్టి తల ఒక బకెట్ కొత్తారుగా, మరి 3 పోసే మనం సరిపోద్ది. ఇక అక్కడ నిలవ లేకుండా నీకు కూడా బాగుంది. ఇదిగోండి ఇటువంటి పండుకాయలన్నీ ఏరి ఇటు పక్కన వేస్తున్నాను అనమాట. మచ్చలు వచ్చినాయి అన్నిటికీ కాయలకు బాగా. అవును. హాయ్ అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.